మరోసారి రాజకీయ హింస చెలరేగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీరామనవమి పురస్కరించుకుని పురాతన రామాలయ పునరుద్ధరణ పూజలకు వెళ్లిన రఘురామను కూటమి నాయకులను కొందరు వ్యక్తులు ఆయుధాలతో అడ్డుకోవడం, ఈ క్రమంలో జరిగిన దాడిలో పలువురు గాయపడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాల్సిన పవిత్ర సమయంలో ఇటువంటి సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టడంపై మండిపడ్డారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులపై బయటి వ్యక్తులతో కలిసి దాడి చేయడం సరికాదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మొత్తంగా రఘురామకి సంబంధించి ఏవైతే దాడి జరిగిందో దాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా కూడా పరిగణించారు. ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంట? ప్రస్తుతం సిచ్యువేషన్ కొంత కంట్రోల్కి వచ్చినటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ తో పాటు కూటమి నేతలు అక్కడ ఉన్నటువంటి అంటే ఆకివీడు సమీపంలో పెదవేగిపాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో రాముడి విగ్రహానికి దండ వేయడానికి వెళ్తున్న సందర్భంలో దండ వేసి బయటకు వచ్చిన సందర్భం ఒక్కసారి డిప్యూటీ స్పీకర్ తో పాటు కూటమి నేతల పైన అక్కడ స్థానికులు దాడి చేశారు. అయితే డిప్యూటీ స్పీకర్ కి ఎలాంటి గాయాలు కనపడి కూటమి నేతలకు గాయాలయ్యాయి. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలకు నేతలకు గాయాలయ్యాయి. ఈ ఘటనని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. మతానికి సంబంధించిన విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఘాటుగానే స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటన మీద తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ని ఈ స్థాయిలో దాడి చేయడం, ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, కూటమి నేతల మీద విచక్షణ రహితంగా దాడి చేయడం పట్ల ముఖ్యమంత్రి కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామంటూ ఆయన నిన్న ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి మతపరమైన అంశాలు, చాలా సున్నితమైన అంశాలు, ఇలాంటి విషయాల్లో ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదంటూ సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొంతమంది పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా స్వయంగా ఈ కేసుని ఈ ఘటనని మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అటు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, దాడి చేసిన వారిని గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి కెమెరాలలో ఉన్నటువంటి విజువల్స్ ఎవరు దాడి చేశారు ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అదుపులో తీసుకున్నారు. పరారులు ఉన్న వారి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఈ ఘటన మీద కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. నిన్న డిప్యూటీ స్పీకర్ దాని తర్వాత ఈ రోజు అసెంబ్లీ ఉండడం ఆయన విజయవాడకు వచ్చారు. ఆయన కూడా దీని మీద కొంత ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి. గతంలోనే అక్కడ అది కొన్ని ఏళ్ల కిందట అక్కడ రామాలయం ఉండేది. ఆ రామాలయం సంబంధించినటువంటి రాముడి విగ్రహం బయటపడడంతో అక్కడ ఒక దానికి గుడి కట్టి పూజలు చేయాలని భావించాము. కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవులు కానీ ఇతర మతస్థులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం గతంలో కూడా చేశారు. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం ఖచ్చితంగా దీన్ని కట్టి తీరుతానంటూ ఆయన చెప్పింది. నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఆ విగ్రహానికి దండ వేసే ప్రయత్నం చేశారు. దండ వేసిన తర్వాత రఘురామకృష్ణరాజు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మహిళలు వచ్చి ఆ దండను కూడా రాముడి విగ్రహం ఉన్నటువంటి దండను కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థాంక్యూ రాజేష్.